గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను నా మనసులో మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారా? నేను 2023 ఫిబ్రవరిలో ఈ ఛానల్ని ప్రారంభించాను. స్నేహ మై ట్రూ ఫ్రెండ్ అన్న పేరుతో. ఎందుకు అంటే ప్రతి స్త్రీకి చాలా లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో చేద్దామనుకొని తను ఆగిపోతూ ఉంటూ ఉంటుంది లైఫ్లో. తనకి సరైన గైడెన్స్ అండ్ హ్యాండ్ హోల్డింగ్ కానీ ఉంటే ఎన్నో సాధించగలదు. ఈ ఉద్దేశంతో ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. అయితే నేను అప్పటి నుంచి చాలా వీడియోస్ షేర్ చేశాను. మైండ్ సెట్ రిలేటెడ్, తర్వాత హోపోనోపోనో, లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించినవి. అలాగే ఎంతోమంది విమెన్ నాకు రీచ్ అయ్యారు. అండ్ డిఫరెంట్ సెషన్స్ నేను కండక్ట్ చేశాను. దగ్గర 25 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెషన్స్. ఇవన్నీ చేస్తున్న క్రమంలో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, చాలామంది అంటే చిన్నప్పుడు ఎటువంటి వాతావరణంలో అయితే పెరుగుతున్నారో అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ టీనేజ్లో ఉండేటప్పుడు ఎటువంటి అనుభవాలు అయితే వాళ్ళకి లైఫ్లో కలుగుతున్నాయో దానివల్ల పూర్తిగా జీవితం అన్నది నిర్మితం అవుతుంది. అయితే ఇది కేవలం ఈ 2.5 years నుంచి చేస్తున్న సర్వీస్ అండ్ సర్వే అయినా అంటే కాదు ఫ్రెండ్స్. నేను యాజ్ ఏ హై స్కూల్ టీచర్గా లాస్ట్ 24 years నుంచి టీనేజర్స్తో చాలా క్లోజ్ కనెక్టివిటీ అన్నది నాకు ఉంది. అండ్ ఎస్పెషల్లీ నేను బిఎడ్ చేయడం కూడాను పిల్లల తాలూకా మైండ్ సెట్ అండ్ వాళ్ళ సైకాలజీ ఏంటి అన్నది ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే చేయడం కూడా జరిగింది. అంటే అప్పట్లో నాకు జాబ్ చేయాలని కానీ జాబ్ చేయడం కోసం బిఎడ్ చేయాలని కానీ నాకు ఉండేది కాదు. నా దగ్గరికి పిల్లలు వస్తుండేవారు ట్యూషన్ కోసం. అంటే ఈవెన్ నేను కాలేజ్ చదువుతున్న టైంలో అయితే వాళ్ళకి నేను టీచ్ చేస్తున్న సమయంలో నాకు అనిపిస్తూ ఉండేది పిల్లలకు సంబంధించి ఇన్డెప్త్గా ఇంకేదో తెలుసుకోవాలి, వాళ్ళ సైకాలజీ ఏంటో తెలుసుకోవాలనేది. సో ఆ క్రమంలో నేను బిఎడ్ చేశా. అండ్ భగవంతుడి దయ వల్ల అది నేను చేసిన తర్వాత నాకు జాబ్ కూడా రావడం జరిగింది. ఫస్ట్ ప్రైమరీ, తర్వాత హై స్కూల్. సో ఈ విషయం నాకు ఒకటి క్లియర్గా ఒక అవగాహన కలిగించింది ఏంటంటే, ఈచ్ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. ఎస్ ఫ్రెండ్స్, నార్మల్గా పేరెంట్స్ అంటూ ఉంటారు, నువ్వు పలానా నీ ఫ్రెండ్ చూడు ఎలా ఉన్నారో, వాళ్ళు అలా చేస్తున్నారు, నువ్వు ఇలా చేయడం లేదు, లేదంటే మీ చెల్లి ఇలా చేస్తుంది, లేదా మీ అన్నయ్య ఇలా చేస్తున్నాడు, నువ్వు అలా చేయడం లేదని అంటూ ఉంటారు. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్. అంతేకాకుండా ఈ క్రమంలో నేను ఇంకొక ముఖ్యమైన విషయం కూడా గమనించాను. ఏంటంటే పేరెంట్స్కి పిల్లల్ని పెంచే క్రమంలో ఏదైతే అవగాహన ఉంటుందో అది వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ పెంచిన విధానం తాలూకు ప్రభావం మీద ఉంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ జనరేషన్లో మనం మన అమ్మ నాన్న, మన అమ్మమ్మ ఆర్ నానమ్మ, తాతలు పెంచిన విధానాన్ని ఇప్పుడు కూడా మనం పాటిస్తామంటే ఇట్ డజంట్ వర్క్. అందుకే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలోని గ్యాప్ అన్నది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. సో నా దగ్గరికి ఎవరైతే విమెన్ వచ్చారో వాళ్ళల్లో చాలామంది కంప్లైంట్ చేసేది కూడా ఇదే. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 54 years ఉన్న ఒక ఆమె నా దగ్గర సెషన్ జాయిన్ అయినప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్ని నేను సెట్ చేసుకోవాలి మేడం అన్న కాన్సెప్ట్తో నా దగ్గరకు వచ్చారు. అయితే ఏంటి ఆమె ప్రాబ్లం అంటే, వాళ్ళ అబ్బాయి 7th క్లాస్లో ఉన్నప్పుడు తనకి ఇష్టం లేకపోయినా కూడాను వాళ్ళ హస్బెండ్ ఒక హాస్టల్ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల అప్పుడు తను ఎటువంటి ప్రెషర్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ అలాగే ఒక ఇష్టం లేనితనం ఏర్పడిందో పేరెంట్స్ మీద, అలాగే ఎడ్యుకేషన్ మీద, అలాగే సిస్టమ్ మీద, అది పూర్తిగా తన జీవితం మీద ప్రభావం చూపించింది. అంటే అబ్బాయికి
తను పెద్ద అయిపోయి పెళ్ళయి ఒక పాపకి తండ్రి అయిన తర్వాత కూడా ఆ తల్లిదండ్రుల మీద అటువంటి భావాన్నే కంటిన్యూ అయ్యేటట్టు చేసింది. మీరు నాకు ఇష్టం లేకపోయినా మీరు చదివించారు కదా, సో ఇప్పుడు నన్ను మీరే పోషించండి, నేను అసలేమి జాబ్ చేయను అన్న స్థితికి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించవలసిన విషయం ఉంది. అది ఎవరు తప్పు? తండ్రి తప్ప, తల్లి తప్ప, లేదా అబ్బాయి తప్ప అని ఆలోచిస్తే ఎవరిది కాదు. తల్లిదండ్రులకి ఆ అబ్బాయిని ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం వల్ల వాళ్ళకి ఏమనిపించిందో అలా వాళ్ళు చేయడం జరిగింది. కానీ అది పూర్తిగా తన జీవితం మీద ఎంతో ప్రభావాన్ని వేయడం జరిగింది. అయితే ఆమె నా సెషన్స్ అవన్నీ అటెండ్ అయిన తర్వాత తనలో ఎటువంటి మార్పు తెచ్చుకుంటే వాళ్ళ అబ్బాయిలో కూడాను మార్పు వస్తుందో అన్నది తనకి నేర్పించడం డైరెక్ట్గా అంటే బై హ్యాండ్ హోల్డింగ్ చేయడం జరిగింది. అండ్ హ్యాపీలీ నౌ దే ఆర్ లివింగ్ అ బ్యూటిఫుల్ లైఫ్. అంతేకాకుండా ఇప్పుడు ఆ మదర్, ఆ సన్, అలాగే వాళ్ళ డాటర్ ఇన్లా అందరూ కలిపి ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారు. సో బాండింగ్ రిలేషన్షిప్ అన్నది ఎంతో హ్యాపీగా ఉంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి నా దగ్గర. ఒక 19 years అబ్బాయి తన 14 years నుంచి ఈవెన్ 13 years నుంచి వాళ్ళ పేరెంట్స్కి అంటే ఒక ఇన్సిడెంట్ కారణంగా ఒక రకమైన డిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ బాయ్ అండ్ ఫాదర్ మధ్యలో. ఓకే, వాళ్ళిద్దరి మధ్యలో మదర్ ఎంతో నలిగిపోతూ రావడం జరిగింది. అంటే అబ్బాయికి 13 సంవత్సరాల నుంచి, అంటే ఇప్పుడు అబ్బాయికి 19 సంవత్సరాలు, అంటే 6 సంవత్సరాలుగా తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కొడుకు భర్త మధ్యలోనే నలిగిపోతూ వస్తుంది. ఇటు తండ్రి కొడుక్కి మంచి దారిలో పెడదామన్న ఉద్దేశంతోనే ప్రవర్తించడం జరుగుతుంది. కానీ కొడుక్కి అది బాధ కలిగిస్తుంది. అది తల్లిదండ్రులకి అర్థం కావడం లేదు. సో తను నా సెషన్స్ అటెండ్ అయిన తర్వాత తనలో అంటే ఆ తల్లిలో ఎటువంటి మార్పు అయితే వచ్చిందో అలాగే అబ్బాయి పట్ల ఆమె ప్రవర్తించే తీరు, మాట్లాడే తీరు అన్నీ ఎప్పుడైతే మార్పు వచ్చాయో ఆటోమేటిక్గా అబ్బాయిలో కూడాను చేంజ్ రావడం జరిగింది. అండ్ డైరెక్ట్గా అబ్బాయి నాతో షేర్ చేస్తూ మాట్లాడాడు కూడా, మేడం మీ అమ్మగారు మా అమ్మగారు మీ సెషన్స్ అటెండ్ అయిన తర్వాత చాలా మారారు. సో నా కోసం తను అంత మారినప్పుడు నేను కూడా తన కోసం మారాలి కదా అని చెప్పి. అంతేకాకుండా ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, మేడం నాకు భగవద్గీత చదవాలనిపిస్తుంది, ఏ బుక్ చదవాలి ఏంటి నాకు సజెస్ట్ చేయండి అని కూడా అడిగాడు. సో నేను తనకి ఏది సూటబులో ఆ బుక్ని రెఫర్ చేయడం జరిగింది. సో తను ఇప్పుడు అది తెప్పించి చదవడం కూడా చేస్తున్నాడు. అండ్ పిల్లలకు సంబంధించిన సెషన్స్ నేను ఏవైతే చేస్తానో ఆ సెషన్లో తను కూడా పర్సనల్గా తన తాలూకా ఫీలింగ్స్ షేర్ చేస్తూ ఉంటాడు, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ చూస్తున్న తర్వాత నాకు స్ట్రాంగ్గా అనిపించింది ఏంటంటే, అఫ్ కోర్స్ నేను విమెన్కి హెల్ప్ చేస్తున్నా, బట్ ఐ షుడ్ ఫోకస్ ఆన్ టీనేజ్ పేరెంటింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకు టీనేజ్ పేరెంటింగ్ అంటే ఇవన్నీ అఫ్ కోర్స్ అవుటర్ ఎగ్జాంపుల్స్. నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఏంటంటే నేను క్లాస్ 9th and 10th చదువుతున్న క్రమంలో అంటే 14-15 yearsలో ఉండేటప్పుడు నా లైఫ్కి సంబంధించి నేను ఏవేవైతే విజువలైజ్ చేసుకున్నానో, నా లైఫ్ ఫ్యూచర్లో ఎలా ఉండాలని అనుకున్నానో, అలాగే మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన క్వాలిటీస్, అలాగే వాళ్ళ పేరెంటింగ్ స్టైల్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఎలా నా లైఫ్లో అవలంబించాలనుకున్నానో అవన్నీ కూడా నేను ఆ టీనేజ్లో నా మైండ్లో క్రియేట్ చేసుకోవడం వలననే నేను పెద్ద అయిన తర్వాత కూడాను ఆటోమేటిక్గా అదే లైఫ్ స్టైల్ని ఇప్పుడు నేను లీడ్ చేయడం జరుగుతుంది. అలాగే నా పిల్లల్ని కూడాను అటువంటి విధంగానే తయారు చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ నాకు ఒక టీనేజ్ అబ్బాయి అండ్ ప్రీటీన్ అమ్మాయి ఉన్నారు. సో అమ్మాయి అబ్బాయిని పెంచడంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది, అలాగే టీనేజర్ని ప్రీ టీనేజర్ని కూడా డీల్ చేయడంలో డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఏవేవైతే షేర్ చేస్తూ ఉన్నానో ఈ వీడియోస్ రూపంలో, అలాగే నా సెషన్స్లో అన్నీ, ఇవన్నీ కూడా ఏదో జస్ట్ థియరీ లేకపోతే నేను ఎక్కడో నేర్చుకొని లేదా బుక్ చదివి చెప్పినవి అయితే కాదు. ఇవి అన్నీ కూడాను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్, అలాగే కేస్ స్టడీస్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. అంతేకాకుండా ఇప్పుడు ఈ జనరేషన్కి సంబంధించి
ఈ టీనేజర్స్ సంబంధించి అలాగే పేరెంటింగ్ సంబంధించి కూడా నేను డిఫరెంట్ కోర్సెస్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు తెలిసింది బిందువంత అయితే మనం తెలుసుకోవాల్సింది మహాసముద్రం అంతా ఉంటూనే ఉంటుంది. సో ఐఎమ్ అన్ ఎవర్ గ్రీన్ లెర్నర్ అండ్ ఐ లవ్ టు హెల్ప్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ అండ్ టీనేజర్స్. ఎందుకంటే పేరెంట్స్ అండ్ టీనేజర్స్ మధ్యలో ఎప్పుడైతే బెటర్ అండర్స్టాండింగ్ అండ్ బెటర్ బాండింగ్ ఉంటుందో అప్పుడు ఈ సొసైటీని అలాగే ఈ దేశాన్ని కూడాను మనం ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. సో వాళ్ళ పట్ల అలాగే బంధాల పట్ల వాళ్ళ తాలూకా ఫ్యూచర్ పట్ల అన్ని విధమైన అవగాహనను కలిగించి అలాగే మన దేశం అభివృద్ధిలో కూడాను మనం భాగం అవ్వడానికి ఇది ఒక చక్కని మాధ్యమం. అంతేకాకుండా ఈ న్యూ జనరేషన్కి సంబంధించిన పేరెంటింగ్కి ఏం చేయాలి, ఎలా చేయాలి అండ్ ఎస్పెషల్లీ ఫర్ టీనేజర్స్ నేను సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నా. 3 days వర్క్షాప్ చేస్తూ ఉన్నా. సో ఎవరైతే టీనేజర్స్ తాలూకా పేరెంట్స్ ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉన్నారో డెఫినెట్లీ దీస్ 3 days వర్క్షాప్ విల్ హెల్ప్ యూ అలాట్. ఎందుకంటే నాకు తెలుసు మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నారో ప్రజెంట్ మీ టీనేజర్స్తో. am I right? So if you really want to take responsibility about your teenager and help him or her to create a wonderful future, don't miss this chance. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఈవెన్ కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. యూ కెన్ క్లిక్ దట్ లింక్ అండ్ రిజిస్టర్ ఫర్ ద 3 days వర్క్షాప్. ఈ 3 days వర్క్షాప్లో నేను క్లియర్గా మీకు తెలియజేస్తా అసలు ఏంటి మన పేరెంటింగ్ మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అది ఎలా ఉంది ఏంటి మనకి మనం ఒకసారి చెక్ చేసుకోవడానికి, అలాగే న్యూ పేరెంటింగ్ సిస్టమ్ అసలు ఏంటి తెలియజేస్తుంది, అలాగే ఎందుకు అది అవసరం అన్నది కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఏఐ ప్రపంచంలో ఈ మొబైల్ వరల్డ్లో మన టీనేజర్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేయలేకపోతే చాలా రకాల డేంజర్స్ అన్నవి పొంచి ఉన్నాయి. సో తల్లిదండ్రులుగా ఇది మన బాధ్యత, మన పిల్లల్ని సేఫ్గా పెంచడం అన్నది. సో ఐ హోప్ మీరు కూడాను మీ టీనేజర్స్కి సంబంధించి ఎన్నో ప్లాన్స్ అలాగే ఎన్నో ఆశలు కూడా పెట్టుకుని ఉంటూనే ఉంటారు. సో అవన్నీ నెరవేరాలి అంటే ఖచ్చితంగా మనం అప్డేట్ అవ్వాలి, లేకపోతే అవి అన్నీ కూడాను కలలుగానే మిగిలిపోవడం జరుగుతుంది. అలాగే ఒక రిగ్రెట్ కూడాను లైఫ్లో రావడం జరుగుతుంది. సో అటువంటి పొజిషన్కి మనం వెళ్లకుండా మన పేరెంటింగ్ని హ్యాపీగా ముందుకి తీసుకెళ్తూ మన టీనేజర్స్ని లేదా మన పిల్లల్ని కూడా అంతే సమర్థవంతంగా పెంచాలి అనుకుంటే come and join that 3 days workshop. Meet you in that workshop. Thank you very much. Namaste.